హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నచ్చితే లైక్ చేయండి. మీకోసం చాలా యూజ్ఫుల్ టిప్స్ చెప్పాను, అది ఏంటి అని అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ముందు ఇలా చీర ఉంది కదండి, ఇలా చీరని ఫస్ట్ ఇలాగా రైట్ సైడ్ ఏమో చాలా కొంచెం పెద్దగా అనమాట, లెఫ్ట్ సైడ్ చూడు కొంచెం తక్కువలా చేసుకోవాలన్నమాట. ఒక పర్స్లా వస్తుంది. ఇలా ఇటు పక్క చివర ఆ చివర ఈ చివర పట్టుకొని ఇది ఫస్ట్ ఉంటుంది కదండి, హోల్లా అనిపిస్తుంది కదా, సో అందులో అలా పెట్టేసుకోవడమే అనమాట. నీట్గా చీర సర్దుకోవాలి. ఒక చిన్న పర్స్లా వస్తుంది, ఇందులో జాకెట్టు లంగా అన్నీ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా క్యాంప్స్కి వెళ్ళామనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెడతాం కదా, మనం స్నానం చేసుకునేటప్పుడు చీర ఏదైనా ఇవ్వండి అంటే ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వరు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చీర కావాలి అంటే ఈ చీర తెచ్చి ఇచ్చేస్తారు కదా, సో ఏం టెన్షన్ ఉండదు మనకు కూడా, వాళ్ళకు కూడా వెతికే పని ఉండదు. బ్యాగ్ మొత్తం గల్లీ బిల్లి అయిపోదు అనమాట, నీట్గా ఉంటుంది. సో నేను ఇందులోనే అన్నీ పెట్టేసుకున్నాను. చూసారా, అస్సలు ఏమనిపించట్లేదు. బీరువాలో కూడా ఇలా సర్దుకున్నారు అనుకోండి, దేనివి అంటే మ్యాచింగ్ అని ఎత్తుకోవసరం లేదు. అన్నీ ఒకసారి ఏ చీర కట్టుకుందామంటే ఆ చీర తీసి కట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా ఈ టిప్పు. అలాగే మనం పిన్నీస్ పెట్టుకుంటాం కదా, సో పిన్నీస్ చీరకైనా కుచ్చు దగ్గర అయినా నెక్స్ట్ జాకెట్కైనా పెట్టేటప్పుడు పిన్నీస్ లోపలికి వెళ్ళిపోయి చీర అయినా జాకెట్ అయినా పోతుంది కదా, సో అలా కాకుండా ఒక చిన్న పల్స్ తీసుకోండి, పోస లాంటివి తీసుకొని పెట్టేసుకుంటే అసలు లోపలికి వెళ్దనమాట. ఒకవేళ పోస వచ్చేస్తుందని భయపడితే చిన్న గమ్ పెట్టుకోండి, పర్మనెంట్గా ఉండిపోతుంది. అలాగే ఇంకో టిప్ ఏంటంటే స్టిక్కర్ ఉంటుంది కదండి, ఆ స్టిక్కర్ పెట్టేసుకున్న చాలు. ఇది లోపల ఉంటుంది కాబట్టి కనిపించదు, అలాగని చీరలోకైనా జాకెట్లోకి వెళ్ళదు, నీట్గా ఉంటుంది. మన బ్లౌజ్ కానీ శారీ కానీ ఏమీ పోదు. ఈ టిప్ కాకపోతే ఇంకో టిప్ అనమాట. మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ పెట్టుకోండి. ఆరిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే లోపలికి కూడా వెళ్ళదు, చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నాను ఈ టిప్పేని. అలాగే ఇంకోటి మన పిల్లలు రాసుకుంటారు కదా ఎరేజరు, సో ఆ ఎరేజర్ కూడా ఒక చిన్న ముక్క తీసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, చీర అయినా బ్లౌజ్ అయినా నీట్గా ఉంటుంది. ఈ టిప్పు కాకపోతే మనం ఇయర్స్ పెట్టుకుంటాం కదా చోట్లోనివి, వెనక దిప్పలు ఉంటాయి కదా, అది కూడా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ టిప్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మీరే టిప్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, కీప్ స్మైల్.